గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మంత్రి అమర్నాథ్ తొలిసారిగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. బీసీ రోడ్డు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వైసీపీ మాజీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ సమీకరణాలలో భాగంగా గాజువాక నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైకాపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ముందుగా ప్రకటించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వేదికపై కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆరోగ్యరీత్యా హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఒక మంత్రి ఇన్ఛార్జ్ హోదాలో పెట్టిన సమావేశంలో ఒకే ఒక్క కార్పొరేట్ భూపతిరాజు, సుజాత వారు మినహా మిగిలిన వారెవరూ సమావేశానికి రాకపోవడం అనేక విమర్శలకు దారితీసింది. నియోజకవర్గ స్థాయి సమావేశంకి అనుకున్నంతగా జనం హాజరు కాకపోవడం, పలువురు సమావేశంపై రకరకాలుగా అక్కడ గుసగుసలాడుకోవడం కనిపించింది. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు మాట్లాడుతూ అమర్నాథ్ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారి నాయకత్వంలో సోదరుడు దేవన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు గాజువాకలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశాన్ని వారు కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు సమావేశాన్ని నిర్వహించి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఏ రకమైనటువంటి ప్రణాళికలు చేయాలి, ఏ రకంగా ఎన్నికల ప్రచారాన్ని రేపు పార్టీ విజయం కోసం ఏ రకంగా కష్టపడాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏ రకంగా మళ్ళీ రాష్ట్రానికి రెండోసారి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి గాజువాకలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి రానున్నటువంటి కాలంలో 2 రోజుల్లో పూర్తి స్థాయి ప్రణాళికల్ని రూపొందించి ఏ రోజు నుంచి ఎక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టాలి, ఏ సమావేశాలు నిర్వహించాలనేటువంటిది పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుంటాం. పూర్తి స్థాయిలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు వారి సహకారం, అలాగే పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారు, వెంకటరామయ్య గారు, అలాగే మొన్నటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఉరుకుటి రామచంద్రరావు గారు, దేవన్ గారు, వంశీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళికను రూపొందించి రానున్నటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు అందరూ కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగానే ముందడుగు వేస్తాం.